విషయంలో తగ్గేదే లేదంటున్నారు మంత్రి కొండా సురేఖ. నిన్న మరోసారి కేటీఆర్ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె కేసీఆర్ కనిపించకపోవడంపై మాట్లాడారు. ఆయన్ను కేటీఆర్ ఏమైనా చేసి ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయని కామెంట్స్ చేశారు. ఇలా కొండా సురేఖ వరుసగా కేటీఆర్ పై కామెంట్స్ చేయడంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక మొన్న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి రాజకీయ పార్టీలు సినీ ఇండస్ట్రీ మధ్య యుద్ధం కొనసాగుతుంది. అయితే ఈ వివాదం ముదిరి పాకాన పడడంతో మంత్రి దిగొచ్చి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని, కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఓ కుటుంబం గురించి మాట్లాడవలసి వచ్చిందన్నారు. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ కేటీఆర్ విషయంలో తాను వెనక్కి తగ్గేదే లేదని తేల్చేశారు ఆమె. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ పవన్, ఇప్పటికే చూసుకుంటే కేటీఆర్ విషయంలో మంత్రి కొండా సురేఖ ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కేసీఆర్ కనిపించడం లేదు, కేటీఆర్ ఏమైనా చేసి ఉంటారా అనేవి కూడా ఆమె హాట్ కామెంట్స్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో దీన్ని ఎలా చూడొచ్చు అంటారంటే, నిజంగానే కేసీఆర్ ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు, ఎక్కడ ఈ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కూడా ఆయన కనిపించట్లేదు. సో దీని ప్రకారం చూసుకుంటే ఆమె కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారు పవన్? మొత్తం మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదంటూ కొండా సురేఖ తిరిగి కేటీఆర్ని టార్గెట్ చేస్తూ పదే పదే ఆ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తనకు క్షమాపణ చెప్పాల్సిందే కేటీఆర్ అంటూ ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్న అటు ఒక మెదక్లో జరిగిన ఒక ఘటనలో కొండా సురేఖ మెడలో అటు ఎంపీ రఘునందన్ రావు ఒక దండ వేయడం వివాదానికి దారితీసింది. ఆ దండ వేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి తప్పుగా ట్రోల్ చేశారు బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండ్లర్లు. దీంతో అటు కొండా సురేఖ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన పైన మహిళా మంత్రిని కూడా చూడకుండా ఈ రకంగా అసభ్యంగా పోస్టులు పెట్టడం ఎంతవరకు సబబంటూ కంటతడి పెట్టారు. ఇదే క్రమంలో కొన్ని నాగార్జున కేటీఆర్ను విమర్శిస్తూ ఆ సినీ తారాలను ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపైన అటు సినీ పరిశ్రమ నుంచి కూడా తీవ్రమైన దుమారం రేగింది. దాంతో తాను క్షమాపణ చెప్తున్నానంటూ చెప్పారు. కానీ కేటీఆర్ను మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టేది లేదు. కేటీఆర్ వల్లనే తాను ఆ మాటలు అనాల్సి వచ్చింది. కేటీఆర్కు మహిళలంటే గౌరవం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న గజ్వేల్లో షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మరింతగా రాజకీయ దుమారాన్ని రేపింది. పదవీకాంక్షతో కేటీఆర్ ఏమైనా చేస్తాడు, పదవీకాంక్షతోనే కేసీఆర్ను ఏమైనా చేసి ఉండవచ్చు, అందుకే కేసీఆర్ బయట ఎక్కడా కూడా కనపడడం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తిరిగి మరోసారి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య అగ్గిని రాజేశాయి. ఇప్పటికే కొండా సురేఖ వివాదంతో అటు కేటీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలి, మహిళా మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేతలను అటు నేతలపైన కేసులు నమోదు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. అదే స్థాయిలో బీఆర్ఎస్ నేతలు కూడా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఎటు రాజకీయాలకు సంబంధం లేని సినిమా వాళ్ళని ఇందులోకి లాగి సినిమా పరిశ్రమ అంతా కూడా తలదించుకునేలా వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ. అంతేకాకుండా అటు కేటీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. మంత్రిని అదుపులో పెట్టుకోవాలంటూ అటు మంత్రి పైన కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది. రెండు వర్గాలు కూడా ఎక్కడా కూడా తగ్గేదేలే అంటూ డి అంటూ ఒకరిపైన ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ అటు రాజకీయంగా వేడిని పుట్టిస్తూ ఉన్నారు. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందనేది. కానీ అటు ఆ మంత్రి కొండా సురేఖ మాత్రం తాను ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదు, కేటీఆర్ ఖచ్చితంగా ఆయన చేసిన పనికి తనకి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే అటు మొదటగా ఈ పోస్ట్ పెట్టిన వెంటనే ఆ పోస్ట్ పెట్టిన సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ అయింది. ఆ తర్వాత మాజీ మంత్రి
హరీష్ రావు ఆయన క్షమాపణ చెప్పారు. దీనిపైన కూడా కొండా సురేఖ స్పందించారు. మాజీ మంత్రి హరీష్ రావు మానవతా దృక్పథంతో స్పందించారు, మానవతావాదిగా స్పందించారు. కానీ కేటీఆర్ మాత్రం ఇటువంటి చేస్తున్నారు. కేటీఆరే ఈ సోషల్ మీడియానంతా కూడా అటు ఉసిగొల్పుతున్నాడనే తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఖచ్చితంగా రాజకీయంగా తాను కేటీఆర్ను విమర్శిస్తూనే ఉంటా, ఆయన నాకు క్షమాపణ చెప్పే వరకు కూడా కేటీఆర్ను విడిచిపెట్టేది లేదంటూ కొండా సురేఖ అంటుంటే, కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపైన న్యాయ పోరాటం చేస్తా, అలానే ఇది రుజువు చేయని పక్షంలో కొండా సురేఖ ఏం చేస్తారు? ఒక మహిళగా ఉండి తోటి మహిళలపైన ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబం అంటూ బీఆర్ఎస్ కూడా ప్రతిదాడిని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఎక్కడ వరకు వెళ్తుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్.